తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన 150 కోట్ల మైక్రో ఫైనాన్స్ చీటింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొంతకాలంగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న ప్రధాన నిందితుడు రమావత్ మధును సైబరాబాద్ పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టుతో ఈ భారీ స్కామ్లో ఎవరెవరి ప్రమేయం ఉందనేటువంటి అసలు నిజాలు త్వరలోనే వెలుగులోకి రానున్నాయి. ఇక ఈ కేసు మొదటి నుండి పలు మలుపులు తిరుగుతుంది. ముఖ్యంగా ప్రముఖ సింగర్ మంగ్లీ పేరు ఈ వివాదంలోకి రావడంతో ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఈ క్రమంలోనే హైకోర్టు అడ్వకేట్ సుబ్బారావు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బాధితుల తరపున పోరాడుతున్న సుబ్బారావు ఈ స్కామ్లో మంగ్లీ ఆమె తమ్ముడి పాత్ర ఉందంటూ సంచలన ఆరోపణలు చేయడంతో ఈ కేసులో తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్గా మారింది. ఇక రమావత్ మధు అరెస్టు కావడం ఈ కేసులో అత్యంత కీలకమైన పరిణామంగా మారింది. మైక్రో ఫైనాన్స్ పేరుతో అమాయక ప్రజల నుంచి సుమారు 150 కోట్లు వసూలు చేసినట్లుగా మధుపై ఆరోపణలు ఉన్నాయి. సైబరాబాద్ పరిధిలో ఇతనిపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. ఈ కుంభకోణం బయటపడగానే మధు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. అయితే పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో అతన్ని ట్రేస్ చేసి అరెస్టు చేశారు. మధు అరెస్టుతో ఇప్పుడు దర్యాప్తు వేగం పుంజుకోనుంది. మంగ్లీ సోదరుడికి ఈ స్కామ్తో ఉన్న లింకులేమిటి, మధు వెనుక ఉన్న ఇతర పెద్దలు ఎవరు, వసూలు చేసిన కోట్లాది రూపాయలు ఎక్కడికి తరలించారు అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానాలు దొరకనున్నాయి. ప్రధాన నిందితుడు దొరకడంతో ఈ కేసు ఇప్పుడు ఎటువైపు టర్న్ తీసుకుంటుందో చూడాలి.